నవాబ్ కేఫ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 11 మినిట్స్ తో ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మన హీరో వాళ్ళ నాన్నకి ఏంటంటే ఈ కేఫ్ లోనే టీ పెట్టాలి అనేసి ఒక ఇది ఉంటుంది అనమాట. ఆ స్టార్టింగ్ సీన్ లోనే అదైతే కొంచెం బాగా చూపిస్తారు గైస్. నాకైతే కొంచెం బాగా అనిపించింది. అంటే హీరో వాళ్ళ నాన్నకి ఆ కేఫ్ మీద ఎంత ప్రేమ ఉందో ఒకే ఒక సీన్ లో చూపిస్తారు గైస్. ఆ చూపించే విధానం గైస్ నాకైతే కొంచెం బాగా అనిపించింది. ఇంకా మూవీలో స్టార్టింగ్ లో ఒక 40 మినిట్స్ గైస్ నార్మల్ గా వెళ్తా ఉంటుంది. ఆ స్టార్టింగ్ 40 మినిట్స్ లో కామెడీ ట్రై చేస్తా ఉంటారు. కొన్ని సీన్స్ లో వర్కౌట్ అవుతుంది, కొన్ని సీన్స్ లో వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే నార్మల్ గా వెళ్తా ఉంటది. మనకైతే కొంచెం కామెడీగా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే వెళ్తా ఉంటుంది. అసలు మూవీలో జోక్ ఏంటంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ అవ్వక ముందు మొత్తం బాగానే ఉంటుంది. మూవీలో స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి గైస్ మనకైతే చాలా అంటే చాలా లాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంటర్వ్యూలో మన హీరో వాళ్ళ ఫాదర్ దగ్గర ఒక ఎమోషనల్ సీన్ ట్రై చేస్తారు గైస్. ఆ సీన్ అయితే పర్లేదు, ఓకే ఓకే అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో మూవీ స్టోరీ మామ ఎటు వెళ్తుందో అర్థం కాదు. అసలు ఎలా పడితే అలా తీసుకువెళ్తా ఉంటారు అనమాట. అంటే మన హీరో వాళ్ళ నాన్న వారసత్వాన్ని పాటిద్దాం అనుకుంటాడు. దాన్ని చూపించే విధానం గైస్ నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. మన ధనుష్ గారి ఇడ్లీ కొట్టు మూవీ తీసుకోండి గైస్. ఆ మూవీలో ఎంత బాగా చూపిస్తారు గైస్. జస్ట్ ఏంటంటే మన హీరో వాళ్ళ నాన్నలాగా ఇడ్లీ చేయడానికి ఎంత కష్టపడతారో చూపిస్తారు. ఈ మూవీలో కూడా మన హీరో వాళ్ళ నాన్నలాగా టీ పెట్టాలని ట్రై చేస్తా ఉంటాడు. అసలు వాళ్ళ నాన్నలాగా ఎప్పుడు టీ పెట్టాడు, ఎప్పుడు నేర్చుకున్నాడు, అసలు మనకి ఏం చూపించారు గైస్. అంటే మూవీలో ఒకనొక టైంలో వాళ్ళ నాన్నలాగా పెట్టాడు అనేసి చాలా టేస్టీగా ఉందనేసి చూపిస్తారు. కాకపోతే మనకైతే అక్కడ ఫీల్ లేదనమాట. ఏదో పెట్టాడు అన్నట్టుగా అనిపిస్తది అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఫాదర్ సెంటిమెంట్ గైస్ అసలంటే అసలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. లిటరల్లీ ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ అయితే బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే మనకైతే అసలంటే అసలు వర్కౌట్ అవ్వదు గైస్. అలాగే మూవీలో విలన్ గైస్ అసలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనమాట. విలన్ అనేసి ఉన్నాడు కానీ అసలు ఏం చేశాడో ఏమో నాకేం అర్థం కాలేదు మామ. జస్ట్ ఏంటంటే మైండ్ గేమ్ అంటాడు. కాకపోతే అదైతే మనకైతే అసలంటే అసలు వర్కౌట్ అవ్వదు. ఏంటంటే మైండ్ గేమ్ అనేసి ఒక ప్లాన్ వేస్తారనమాట. ఆ ప్లాన్ ఏమన్నా నమ్మశక్యంగా ఉందంటే అసలు కంటే అసలు ఉండదు. ప్రీ ఇంటర్వ్యూలో ఏంటంటే ఎప్పుడు దాకా సైలెంట్ గా అండ్ కామెడీగా ఉన్న మన హీరో సడన్ గా సీరియస్ అవి ఎమోషనల్ అవుతా ఉంటాడు అన్నమాట. అదైతే మనకైతే అసలంటే అసలు వర్కౌట్ అవ్వదు గైస్. నాకైతే కొంచెం లాక్ చేసినట్టు అసలు నమ్మశక్యంగా అనిపించలేదు. ఇంకా మూవీలో లవ్ స్టోరీ ఉంటది గైస్. ఆ లవ్ స్టోరీ అయితే ఉందంటే ఉంది. కాకపోతే మూవీకి అయితే మరీ అంత ఇంపాక్ట్ ఉండదు. జస్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీగా అక్కడక్కడ కొంచెం క్యూట్ గా ఉంటుంది అంతే. మూవీలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం డిఫరెంట్ గా ఉంటది. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది. అసలు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధమే ఉండదు. సెకండ్ హాఫ్ లో ఫాదర్ ఎమోషన్ ని కొంచెం బాగా టేకప్ చేసి కొంచెం మనకి బాగా చూపిస్తే కొంచెం బాగుండు అనిపించింది. లిటరల్లీ గైస్ అది కొంచెం బాగుంటే మూవీ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉండేది. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే తరతరాలుగా ఉన్న నవాబ్ కేఫ్ కి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, అప్పుడు మన హీరో ఏం చేశాడు మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో క్లైమాక్స్ గైస్, ఆ క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా రాసుకుంటారు అనుకున్నా. కాకపోతే నాకైతే చాలా అంటే చాలా రెగ్యులర్ గా అనిపించింది. మూవీలో విలన్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉండి కొంచెం వైలెన్స్ గా పర్ఫెక్ట్ గా ఉంటే కొంచెం బాగుండేది గైస్. చాలా అంటే చాలా రెగ్యులర్ గా చాలా అంటే చాలా నార్మల్ గా ఉంది గైస్. అసలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనిపించింది నాకైతే కొన్ని సీన్స్ లో. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ గైస్ పర్లేదు బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్. మీరు బాగా ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అంతే. ఆ ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీ ఉంటుంది, అది కొంచెం బాగుంటుంది అంతే. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.